श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। రచయిత అంతరంగ తరంగాలు. ఈ గ్రంథ రచనకు స్ఫూర్తి, ప్రేరణ అంతా నా గురుదేవులు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. వారే నా సర్వస్వం, నా ధ్యానం, ధ్యేయం. అదే ప్రేరణతో పని చెయ్యి, సద్గ్రంథాలు చదువు, దేవుని నామం ఉచ్చరించు అన్న బాబా సూక్తి స్ఫూర్తితో ఈ ఏకనాథ భాగవతం అనువదించే యత్నాన్ని ఆరంభించి ముగించడం జరిగింది. ఏకనాథ భాగవతం అనువాద క్రమం పేర్కొనాల్సి వస్తే అందుకు ముందుగా గురుదేవులైన శ్రీ సాయినాథుని శరద్ బాబూజీతో నా సాన్నిహిత్యం, వారు నాపై కనబరిచిన ప్రభావం, వెరసి సాయిబాబా సన్నిధిలో ఉండవలసి రావడం మొదలగున విషయాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. నేను 1984వ సంవత్సరంలో గురువుగారి వద్దకు వచ్చాను. ప్రథమ వీక్షణంలోనే వారు నన్ను ఆకట్టుకున్నారు. వారిని చేరుకోవడంతో నా అన్వేషణ పూర్తయిందనిపించింది. నాకు అపారమైన శాంతి, ఆనందం అనుభవమైనాయి. క్రమంగా నా అలవాట్లు, నడవడి మారిపోయాయి. అతి కోపిష్టిగా, అహంకారిగా ఉన్న నన్ను పూర్తిగా మార్చివేశారు. నాకు చదవడం, రాయడం అంటే బద్ధకం. ఆ కారణంగా 5 ఏళ్లలో పూర్తి కావలసిన ఇంజనీరింగ్ కోర్సు 8.5 సంవత్సరాలకు పూర్తయింది. అటువంటి నా చేత గురువుగారు నా జీవితమంతా చదవడం, రాయడంగా మార్చివేశారు. మొదట సాయిలీల అంటే షిరిడి సంస్థాన్ వారిచే ప్రచురింపబడే మరాఠీ, ఆంగ్ల మాసపత్రికల నుండి ఎన్నో వ్యాసాలను మరాఠీ నుండి తెలుగులోకి అనువదింపచేశారు. నాకు మరాఠీ రాకపోవడంతో తెలిసిన వారిని ఆశ్రయించి అనువదించవలసి వచ్చేది. అలా నా చేత మహల్సాపతి, బైజాబాయి, తాత్యాకోతే పాటిల్, కాకాసాహెబ్ దీక్షిత్, ఉపాసిని మహారాజ్, గంగగిరి మహారాజ్ వంటి సాయి భక్తుల చరిత్రలను అనువదింపచేశారు. తరువాత శ్రీ దాసగను మహారాజ్ అనే సాయి భక్తునిచే విరచితమైన శ్రీ సాయి గురు చరిత్ర అనే మరాఠీ గ్రంథాన్ని అనువదించడం జరిగింది. ఆ గ్రంథం 1996వ సంవత్సరంలో సాయిపదం పబ్లికేషన్స్ ద్వారా ప్రచురింపబడింది. ఆ తరువాత వజే అను భక్తునిచే శ్రీ సాయిబాబా తమ నిర్యాణం ముందు 3 సార్లు పారాయణ చేయించుకున్న శ్రీరామ విజయం అనే మరాఠీ రామాయణాన్ని అనువదించాను. దాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం వారు 2015వ సంవత్సరంలో ప్రచురించారు. శ్రీరామ విజయం తెనుగు సేత పూర్తి కాగానే నా మనసు పక్కదారి పట్టకుండా సాయి ఊసు, సాయి ధ్యాసలో ఉండేందుకు గురువుగారు సాయి సచ్చరిత 22వ అధ్యాయంలో ప్రస్తావించబడిన శ్రీ ఏకనాథ భాగవతాన్ని తెనిగించమన్నారు. ఆ గ్రంథం అంటే బాబాకు ఎంతో ప్రీతి. నిత్యం కాకాసాహెబ్ దీక్షిత్ ఆ గ్రంథాన్ని దీక్షిత్ వాడాలో, జోగ్ సాటెవాడాలో పారాయణ చేసేవారు. బాబాకు ఏది ఇష్టమో అది గురువుగారికి ప్రాణప్రదమని వేరే చెప్పనవసరం లేదు. ఆ గ్రంథంలో మానవ జీవన సాఫల్యానికి కావలసినదంతా విపులంగా బోధ చేశాడు శ్రీ ఏకనాథ్ మహారాజ్. ఆ గ్రంథం నా నడవడిని, నా ఆలోచన సరళిని పూర్తిగా మార్చివేసింది. నా జీవితానికి సంతృప్తిని, అవగాహనను, స్పష్టతను ప్రసాదించింది. అటువంటి మహత్తర గ్రంథాన్ని నాకు అప్పగించినందుకు నేనెంతో ఉప్పొంగిపోయాను. ఈ రచనకు కావలసిన కలిమి, బలిమి సర్వం వారే. నేను నిమిత్త మాత్రుణ్ణి. ఎంత ఉద్గ్రంథమైతేనేమి, రాయడం, రాయించేది అంతా వారే. ఈ కార్యాన్ని చేస్తున్నప్పుడు నాకెలాంటి శారీరక శ్రమ అంటే నడు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఉండేది కాదు. శరీరం తేలికగా, మనసు ఆనందమయంగా ఉండేది. ఆ విధంగా నన్ను కరుణించిన నా స్వామికి నేనేమిచ్చి సేవించుకోగలను? వారి చరణ కమలాలను మనసారా ధ్యానించడం తప్ప. అయినా
సద్గురువు తాను వేరు శిష్యుడు వేరు అని తలచరు, తనలో భాగంగానే భావిస్తారు. గురు శిష్యుల సామ్యాన్ని గురువుగారు తరచుగా ఇనుము అయస్కాంతంతో పోల్చేవారు. అయస్కాంతంలో ఎన్ని అణువులు ఉంటాయో ఇనుప ముక్కలో కూడా అన్నీ ఉంటాయి. రెండింటిలోనూ ప్రతి అణువు సమానమైన అయస్కాంత శక్తి కలిగి ఉంటాయి. ఏమీ మార్పు ఉండదు. అయితే అయస్కాంతంలోని ప్రతి అణువు క్రమబద్ధంగా ధృవీకృతమై మిగతా అణువులతో సామరస్యాన్ని కలిగి ఉంటుంది. ఇనుప ముక్కలో అణువులు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఒకదాన్ని ఒకటి ఢీకొని అయస్కాంత తత్వాన్ని కోల్పోతాయి. ఆ ఇనుప ముక్కను అయస్కాంత క్షేత్ర పరిధిలో ఉంచితే అణువులన్నీ క్రమబద్ధీకరించబడి ధృవీకృతమవుతాయి. ఆ అయస్కాంత పరిధికి ఇనుప ముక్క అయస్కాంతం చెంతకు చేరిపోయి అయస్కాంతమవుతుంది. అక్కడ జరిగేదల్లా ఇనుప ముక్క అయస్కాంతం సాన్నిహిత్యంలో అంటే కాంటాక్ట్లో ఉండటమే. ఇనుప ముక్కలో పూర్వం ఎన్ని అణువులున్నాయో ఇప్పుడు అంతే ఉంటాయి. ఏమీ మార్పుండదు. సంఖ్యాపరంగా తేడా ఉండదు. ఇది అంతా సన్నిధి ప్రభావం వల్లే జరిగిపోతుంటుంది. మనం కూడా ఆ ఇనుప ముక్క లాంటి వాళ్ళం. ఇనుప ముక్క అయితే త్వరగా అయస్కాంతంగా మారుతుంది. కానీ మనం అయస్కాంత పర్వతం దగ్గరున్న అయస్కాంతం కాలేకపోతున్నాం. దీనికి కారణం మనలోని వైవిధ్యం. ఒకవైపు ప్రాపంచికపరమైన కోరికలు, అంటే మనకు డబ్బు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, కుటుంబంతో కలిసి ఉండాలి, పాశ్చాత్య దేశాలలోని సౌకర్యాలు అనుభవించాలి అని. మరోవైపు ఆధ్యాత్మిక అనుభూతులు, నిర్వాణం కావాలనిపిస్తుంటుంది. అలా ఒకదానితో ఒకటి సమన్వయపడని ఎన్నో కోరికలు, భావజాలం కలిసిపోయి పరస్పరం వ్యతిరేక దిశల నుండి మనలను లాగుతుంటాయి. అందువలన మనం ఆ అయస్కాంత తత్వాన్ని పొందలేకపోతున్నాము. మనకు హృదయం ఉంది, అందులో భావోద్వేగాలున్నాయి. మనం ఆ క్షేత్రాన్ని ప్రేమ అనే భావోద్వేగంలా అనుభూతి చెందుతాం. ఎక్కడైతే ఆ భావోద్వేగం మరింతగా ప్రజ్వరిల్లి బలీయమవుతుందో, మీరు ఎక్కడ మరింతగా అనుభూతి చెందగలుగుతారో ఆ అయస్కాంత క్షేత్రం సద్గురు సన్నిధి అని వివరించారు గురువుగారు. కాబట్టి మనకు అయస్కాంత తత్వం అలవడాలంటే సద్గురువుని అంటిపెట్టుకుని ఉండాలి. వారు మన కోరికలు తీరుస్తూ వారి పట్ల ఆకర్షితులయ్యేట్లు చేస్తారు. కోరికలు తీరే క్రమంలో మనం క్రమక్రమంగా సద్గురువు వైపుకు కేంద్రీకృతమవుతుంటాము. మనలోని ఆకర్షణలు క్రమబద్ధీకరించబడతాయి. అణువులు పెరగవు, తరగవు. కానీ వాటి దశ, దిశ మారుతుంది. దృక్పథం మారుతుంది. అవి సరైన పద్ధతిలో ధృవీకృతమవుతాయి. ఇనుప ముక్క ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు, అభ్యాసాలు చేయకనే అయస్కాంతంగా మారింది. ఆ మార్పుకు కారణం ఇనుప ముక్క, అయస్కాంతమా? మనం బట్టలు ఉతికి దండెంపై ఆరేస్తాం, అవి ఆరిపోతాయి. ఎలా? ఎండలో ఉంచడం వలన. మన ప్రయత్నమంతా వాటిని బయట ఎండలో ఆరేయడమే. అలాగే సద్గురు అయస్కాంత పరిధిలో, అంటే నిరంతరం సాంగత్యంలో ఉండటమే మనం చేయాల్సింది. ఆ పరిణామ క్రమంలో ఇనుప ముక్క అంటే శిష్యుడు కొంత అసౌకర్యానికి లోనై, అయ్యో భగవంతుడా, ఇది ఇబ్బందిగా ఉంది, నాకిది అవసరం లేదు అనవచ్చు. ఏదో కోల్పోతామని అనుకోవచ్చు. కానీ కొంతకాలం తరువాత ఏమీ కోల్పోలేదని తెలుసుకుంటాం. ఏదీ కోల్పోవడం లేదు, ఏదీ అదనంగా తోడవడం లేదు. ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. కానీ ఏదో మార్పు సంభవిస్తుంది. అయస్కాంతంలా మారిపోతాము. ఇది కేవలం సాంగత్య ప్రభావం వలన జరుగుతుంది. అదే కావలసింది. బాబాను గుర్తుపెట్టుకోవడం, మనసును తిరిగి తిరిగి బాబాపై లగ్నం చేయడం, వీలైనంత వరకు మనల్ని మనం బాబా సన్నిధిలో ఉంచుకోవడం, షిరిడి వెళ్ళి భౌతికంగా వారి సన్నిధిలో ఉండటం ద్వారా సామరస్యాన్ని సాధిద్దాం.
ప్రతి ఒక్కరిలో సహజంగానే దివ్యత్వం ఉంది. నిజానికి అది మనకు తెలియదు, అనుభవంలోకి రాదు. ఇనుప ముక్కలాగా మనం చేయవలసింది మన చేతలలో, ఆలోచనలతో, మనకున్న సమస్తంతో అయస్కాంత క్షేత్రమైన సద్గురువును అంటిపెట్టుకోవడమే. సద్గురు సాంగత్యం మనసనే ఇనుప ముక్కను ఆనందభరితమైన, సంతృప్తికరమైన, సామరస్యపూరిత మార్గం ద్వారా అయస్కాంతంగా మారుస్తుంది. మన మనసును పాలతో పోలిస్తే సద్గురు సాన్నిధ్యం ఆ పాలను కుంపటి మీద పెట్టడం లాంటిది. పాలు అంటే మనసు మరగగానే ఆ మరగడాన్ని ఆనందంగా అనుభూతి చెందుతాము. శరశ్చంద్రికలు గురుగారి సత్సంగ భాషణల ఆధారంగా శ్రీ ఏకనాథ్ మహారాజ్ నిరంతరం వారి గురుదేవులైన శ్రీ జనార్దన స్వామి వారి సాంగత్యంలో ఉండి, వారి సన్నిధి ప్రభావం వలన వారితో ఏకరూపులై ఏక జనార్దనుడైనాడు. గురు ఆదేశానుసారం శ్రీ ఏకనాథ మహారాజ్ శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కంధాన్ని 31 అధ్యాయాలు గల బృందావనంగా మలచాడు. వేదశాస్త్రాలను మధించి వ్యాస మహర్షి రచించిన శ్రీ మహాభారత మదితార్థమే శ్రీ భాగవతంలోని హరిలీలలు. ఆ భాగవత సారమే ఈ ఏకాదశ స్కందం. సన్యాసులలో పరమహంసల, దేవతలలో విష్ణుమూర్తిలా, తీర్థక్షేత్రాలలో కాశీ పట్టణంలా, వ్రతాలలో ఏకాదశిలా ఏకాదశ స్కంద మహిమ అపారం. ఆ ఏకాదశ స్కంధానికి శ్రీ జనార్దన స్వామి కృపతో శ్రీ ఏకనాథుడు వ్యాఖ్యానించాడు. పురాణాలన్నింటిలో అపూర్వమైన ఈ ఏకాదశ స్కంధం సింహం లాంటిది. అది భవమనే ఏనుగును అర్ధ శ్లోకంతో క్షణంలో చీల్చి చెండాడుతుంది. ఇది ఏకాదశ స్కంధం కాదు, 31 అంకణాల ప్రాంగణంలో విస్తరితమైన తులసి బృందావనం. దానిలో నిజశక్తితో స్వానంద ఘనుడైన శ్రీకృష్ణుడు నిత్యం నివసిస్తుంటాడు. అందులోని 1500 శ్లోకాలు దానికి శోభను చేకూర్చే విస్తృతమైన పత్రాలు. అందులోని అందమైన జ్ఞానమంజరి గుత్తులు అత్యంత శోభస్కరంగా ఉన్నాయి. దానిలో జీవితమనే జలాన్ని అర్పించినవాడు పరమ పావనుడు, స్వానంద పూర్ణ బ్రహ్ముడవుతాడు. ఈ గ్రంథంలోని ఇతివృత్తంలో నారద వసుదేవ సంవాదం, శ్రీ ఉద్ధవ గీత అంటే శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం, జనక మహారాజు 9 ప్రశ్నలకు నవనాదుల సమాధానం, యదు అవధూత సంవాదం, హంసగీత, భిక్షుగీత, పురూరవుని కథ మొదలగునవి ప్రధానమైనవి. అంతేకాదు శ్రీ సాయిబాబా శ్రీ ఏకనాథ భాగవతాన్ని తమ భక్తుల చేత నిత్యం పారాయణ చేయించేవారు. ఎవరైనా భక్తులు ఏదైనా సమస్యలతో బాబా సన్నిధికి వచ్చినప్పుడు బాబా వారిని వాడాకు వెళ్ళి పారాయణలో పాల్గొనమని ప్రబోధించేవారు. వారు అక్కడికి వెళ్లే సమయానికి వీరి సమస్యకు తగిన పరిష్కారం లభించేది. ఆ భక్తులకు పారాయణ స్థలానికి నేరుగా వెళ్ళినా, కొంత సమయం తరువాత వెళ్ళినా, వారు వెళ్లే సమయానికి వాని సమస్యకు పరిష్కారం లభించే సంఘటనలు అనేకం. అందుకే దాన్ని పారాయణ చేస్తూ ఉండడం అనేక భక్తులకు అలవాటైన అనుభవం. అసలు బాబా ఏకనాథ భాగవత పారాయణాన్ని ఎందుకు విధించినట్లన్న అంశాన్ని గమనిస్తే, కులమత దురభిమానాన్ని, వ్యర్థ ఆచారకాండను నిరసిస్తూ సార్వజనీనమైన శుద్ధ భక్తి జ్ఞానాలను బోధిస్తుంది ఏకనాథ భాగవతం అని అర్థమవుతుంది. శ్రీ సాయిబాబా తమ భక్తులను పారాయణ చేయమని విధించిన గ్రంథాలలో మొట్టమొదట పేర్కొనవలసింది ఏకనాథ భాగవతం అన్న విషయం కూడా గమనార్హం. శ్రీ దత్త సంప్రదాయ హృదయం, బోధల పరాకాష్ట మనకు ఏకనాథుని రచనలో ప్రధానంగా శ్రీ ఏకనాథ భాగవతంలో లభించగలదు అని గురుదేవులు సాయి భక్తి సాధన రహస్యం అనే గ్రంథంలో వివరించారు. శ్రీ ఏకనాథ్ మహారాజ్ మహాపండితుడు మాత్రమే కాదు, గొప్ప మానవతావాది. ఆ కాలంలోనే సకల జీవులలో దైవాన్ని గాంచిన ఆత్మజ్ఞాని. శాంతం, దయ, వినయం, సత్యవాక్య పాలన ఆయనకు పెట్టని అలంకారాలు. తరువాత ప్రకరణంలో
ఆయన సంక్షిప్త జీవిత చరిత్ర, లీలలు వివరించడమైనది. ఈ గ్రంథ రచనకు నన్ను ప్రేరేపించి, నా చేత రాయించి, నన్ను అన్ని విధాలా రక్షణ కవచంలా కాపాడుతున్న నా గురుదేవులు పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి అనంతకోటి ప్రణామాలు. ఈ రచనను పరిపూర్ణం చేయడంలో నాకు తగిన సూచనలిచ్చి అన్ని విధాలా సహకరించిన మా గురుపత్ని శ్రీమతి అనసూయమ్మ గారికి నా హృదయాంజలి. ఈ రచనలో నన్ను అన్ని విధాలా ప్రోత్సహించి ఈ కావ్యాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి తమ సమయాన్నంతా వెచ్చించి నాకు తోడ్పడిన డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, అంటే వైస్ ఛాన్సలర్, ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పం, రిటైర్డ్, శ్రీ రామశేషయ్య గారికి, రీడర్, నాగార్జున ప్రభుత్వ కళాశాల, రిటైర్డ్, నల్లగొండ, శ్రీ కుంటుముక్కల లక్ష్మీనారాయణ శర్మ గారికి, రీసెర్చ్ ఆఫీసర్, తెలుగు అకాడమీ, రిటైర్డ్, నేను సదా రుణపడి ఉంటాను. ఈ గ్రంథ రచనకు నాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి చేయూతనిచ్చిన నా ధర్మపత్ని శ్రీమతి సౌభాగ్యం, అంటే ప్రభావతి సేవలు ఎనలేనివి. ఈ కావ్యాన్ని అందంగా పుస్తక రూపంలో తేవడానికి వలసిన డిటిపి చేయడానికి, ప్రింట్లు తీయడానికి, ప్రూఫ్ కరెక్షన్లకు మొదలగునగు అన్ని కార్యాలలో ఎంతో శ్రమించి సమయాన్ని వెచ్చించి దీక్షతో చిత్తశుద్ధితో కృషి చేసిన గురుబంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటున్నాను. చివరగా ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ గ్రంథానువాదంలో భాషాపరంగా, విషయపరంగా ఎటువంటి దోషాలు దొర్లినట్లు గమనించినా వాటిని సహృదయంతో తెలియజేస్తే మరో ముద్రణలో సవరించగలరని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయినాథుని నారాయణరావు, షిరిడి. అనుమతి లేనిదే అసంభవం. గురువుగారి ఆదేశం మేరకు నేను శ్రీరామ విజయం గ్రంథాన్ని మరాఠీ నుండి తెలుగులోకి అనువదించడం అందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ విజయం పూర్తి కాగానే నన్ను ఏం చేయమంటారు గురువుగారు అని అడిగాను. వారు ఏకనాథ భాగవతాన్ని మరాఠీ నుండి తెలుగులోకి అనువదించమన్నారు. నేను ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాను. శ్రీరామ విజయం గ్రంథం సంపూర్ణంగా సిద్ధం చేసేసరికి గురువుగారు నిర్యాణం చెందారు. అమ్మగారి అనుమతి, ఆశీస్సులతో శ్రీరామ విజయం ఫైనల్ కరెక్షన్ శ్రీ తూములూరు సుబ్రహ్మణ్యంతో కలిసి మన సాయిపదం షిరిడిలో కూర్చుని పూర్తి చేశాము. నేను అమ్మగారి వద్దకు వెళ్ళి శ్రీరామ విజయం అనువాదం పూర్తయిందని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి అన్నారు అమ్మగారు. గురువుగారు ఈ గ్రంథాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం వారి పక్షాన ప్రచురించమన్నారని చెప్పాను. అలాగే చేయండి అన్నారు అమ్మగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అమ్మగారు అడిగారు. నేను ఏకనాథ భాగవతాన్ని తెనిగిస్తున్నానని చెప్పాను. ఆ పుస్తకాన్ని గురువుగారు ఎవరిచే ప్రచురించమన్నారని అడిగారు అమ్మగారు. ఇప్పుడే కదమ్మా మొదలుపెట్టాను, ఆ ప్రసక్తి రాలేదన్నాను. అమ్మగారు మౌనంగా ఉన్నారు. అనువాదం పూర్తయిన తరువాత మీరు చెప్పినట్లుగా చేస్తానన్నాను. 2015వ సంవత్సరంలో ఏకనాథ భాగవతం తెనుగు సేత పూర్తయింది. 2011లో ముద్రణకు ఇచ్చినా శ్రీరామ విజయ గ్రంథం ముద్రించేసరికి 2015 అయింది. తిరుపతి తిరుమల దేవస్థానం వారు నన్ను గ్రంథ ఆవిష్కరణకు సతీ సమేతంగా రమ్మని ఆహ్వానించారు. పౌర్ణమి రోజున శ్రీవారి గరుడ సేవ మహోత్సవ సంరంభంలో ఆ గ్రంథావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి నేను నా శ్రీమతితో వెళ్ళాను. మేము తిరుపతి రైల్వే స్టేషన్లో దిగగానే దేవస్థానం నుండి వచ్చిన మనిషి మమ్మలను కారులో తిరుమలకు తీసుకెళ్లారు. ఒక మంచి అతిథి గృహం ఇచ్చారు. దేవస్థానం వారే దగ్గరుండి మాకు భోజన, అల్పాహార వసతులన్నీ అమర్చారు. ఆ పక్క రోజు పౌర్ణమి. మమ్మలను ఆవిష్కరణ ప్రదేశానికి తీసుకుపోవడానికి దేవస్థానం పబ్లికేషన్ విభాగం కార్యదర్శి అతిథి గృహానికి వచ్చారు. అప్పుడు నేను ఆయనకు ఏకనాథ భాగవత ప్రతిని చూపించాను. ఆయన వెంటనే దానిని తీసుకున్నారు.
ఆ మరుసటి రోజు దానిని ముద్రించడానికి కావలసిన అప్లికేషన్ కూడా నా చేత పూరింపచేశారు. నేను అమ్మగారికి ఇచ్చిన మాటను మరిచిపోయి ఆ పుస్తకం కూడా దేవస్థానం వారు ముద్రిస్తే మంచిదే కదా. గురువుగారు శ్రీరామ విజయాన్ని తిరుపతి తిరుమల దేవస్థానంలో వేయించమన్నారు కదా, ఇది కూడా అలాగే చేయమనేవారేమో అని సొంత తెలివి అంటే అహంభావం ఉపయోగించాను. ఏ విషయమైనా పెద్దది కానీ చిన్నది కానీ మన సొంత తెలివి ఉపయోగిస్తే గురువుగారు దానిని ఎలా ఒమ్ము చేస్తారో నాకు బాగా అనుభవం. కానీ మళ్ళీ అలాగే చేశాను. నేను ఎలా ప్రవర్తించినా గురువుగారికి తెలుసు కదా, దాన్ని ఎలా సరిదిద్దాలో. శ్రీరామ విజయ గ్రంథం ప్రథమ ముద్రణ పుస్తకాలు 6 నెలల్లో అమ్ముడు పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ద్వితీయ ముద్రణ వేశారు. అందువలన శ్రీరామ విజయ గ్రంథ రచయితగా గుర్తించి శ్రీ ఏకనాథ భాగవతాన్ని తప్పక ముద్రిస్తారన్న నమ్మకం నాలో బలంగా ఉంది. పైగా నేను తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్తో కూడా చెప్పించాను. కానీ నా ఊహలన్నింటినీ తారుమారు చేశారు గురువుగారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఆ ముద్రణకు అనుమతించగా ఆర్థిక సహాయం చేస్తాము, దరఖాస్తు పెట్టమన్నారు. అప్పుడు నేను ఈ విషయాన్ని అమ్మగారితో చెప్పాను. అమ్మగారు తిరుపతి తిరుమల దేవస్థానంకు ఇచ్చే ముందు నాకు ఈ విషయం చెప్పలేదు కదా, ఎలా జరగాల్సిందో అలా జరుగుతుంది అని నేను ఊరుకున్నాను అన్నారు. ఇప్పుడేం చేయమంటారమ్మా అని అర్థించాను. అప్పుడు అమ్మగారు ఏకనాథ భాగవతం గురించి గురువుగారు నాతో చెప్పారు. అంటే ఏం చెప్పారో అమ్మగారి మాటల్లో విందాం. ఏకనాథ భాగవతం మన దగ్గరే వేద్దాం, మనకు అన్ని వసతులు ఉన్నాయి కదా, చేయాలంటే వారం రోజుల్లో పూర్తి చేయగలం అన్నారు. అప్పుడు నేను అమ్మగారితో, అమ్మా, నా అవగాహన లోపం వలన ఇలా జరిగింది, నన్ను క్షమించండి. ఈ పుస్తకాన్ని మన దగ్గరే వేద్దాం. తిరుపతి తిరుమల దేవస్థానం వారు నాకు ధన సహాయం చేస్తానన్నారు కదా, ఆ సహాయం అక్కరలేదు. పుస్తకం తిరిగి ఇచ్చేయమంటే వారు తిరిగి ఇస్తారు, మనమే దాన్ని ముద్రించవచ్చు అన్నాను. అమ్మగారు అలాగే అన్నారు. నేను ఆ పుస్తకాన్ని తెచ్చి అమ్మగారికి సమర్పించాను. ఆ విధంగా నేను అరకొర జ్ఞానంతో అన్నీ తెలిసిన వాడిలా ప్రవర్తించినా గురువుగారు నన్ను కట్టడి చేసి ఆ గ్రంథాన్ని తాను అనుకున్న విధంగా ముద్రణ జరిగేటట్లుగా చేశారు. గురువుగారి ఆశీస్సులు అనుమతి లేక ఏ కార్యం నెరవేరదన్న మాట మరోసారి రుజువైంది. సాయినాథుని నారాయణరావు, షిరిడి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.